అదనమాట శుశ్రూషణ రతత్వం అంటే. అది సేవారతుడు అంటే ఇక సేవ తప్ప మరొకటి లేకుండా ఉంటాడనమాట. దానివల్ల వచ్చే పుణ్యం ఇంక దేనివల్ల రాదు. 1000 అశ్వమేధయాగముల ఫలితము కంటే, అనేక వాజపేయ యాగముల ఫలితము కంటే, అనేక దానముల ఫలితం కంటే, అనేకములైన జపముల కంటే పురాణమును వింటున్నప్పుడు ఆ గురువునకు చేసే సేవ మహాఫలితం ఇస్తుంది. స్కాంద పురాణంలోని ఈ 106వ శ్లోకం, ఇదే ఆఖరి అధ్యాయం, ఇక లాస్ట్ అధ్యాయం అనమాట ఇది. స్కాంద పురాణంలో బ్రహ్మఖండంలో గోకర్ణ క్షేత్ర మహిమ, గురు మహిమ, పురాణ మహిమ ఇందులోనే ఉంటాయని చెప్పాను కానీ మీకు. గోకర్ణ క్షేత్ర మహిమ ఆల్మోస్ట్ అది అయిపోయింది. ఆ గోకర్ణలో ఈవిడ పురాణం వింటూ గురుసేవ చేసింది. 22వ అధ్యాయం ఇది, ఇదే ఆఖరి అధ్యాయం బ్రహ్మఖండంలో. అందులో ఏం చెప్పారు? గురు శుశ్రూషణరత త్యక్తాపత్య సుహృజ్జన గురూపదిష్ట యోగేన శివమేవ మతోషయస్స. ఆవిడ ఎంత అదృష్టవంతురాలు! నిత్యం గురుసేవ చేసింది, నిత్యం గురువిచ్చిన నామాన్ని జపం చేసింది, ఉపదేశించిన మార్గంలో శివుణ్ణి సంతోషపెట్టింది. ఆ పుణ్యం వల్ల ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఆవిడ అదృష్టం. చెప్పానుగా, గురుసేవ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా ఆ సేవకి తగిన ఫలితం పొందకుండా ఉండరు. భక్తితో తన గురువుని నమ్మింది, ఆయన చెప్పిందేగా మార్గం, అందుకని ఆ గురువుని నమ్మింది. ఆ గురువు కూడా అటువంటి వాడు ఉండవు. మళ్ళీ గురువుల్లో కూడా కొంతమంది దొంగ పీనుగులు ఉంటూ ఉంటారు. అసలు వాళ్ళకి నమ్మకం ఉండదు, కేవలం